మిత్రమా, తెగిపోయిన చెప్పులకు కూడా మన ఇంట్లో ఎక్కడో ఒక మూల స్థానం ఉంటుంది. కానీ శవానికి మన ఇంట్లో కొన్ని గంటలకు మించి స్థానం ఉండదు. అందుకే శరీరంపై వ్యామోహం వద్దు. మనం చనిపోయిన మన మంచితనాన్ని తలచుకునేలాగా మంచిగా బ్రతుకుదాం. అర్థమైందనుకుంటా. నీ మనసుని గాయపరిచిన వారిని మరచిపో, కానీ నిన్ను ప్రతిరోజు ప్రేమించే వారిని గుర్తుంచుకో. నిన్ను ఏడిపించిన గతాన్ని మర్చిపో, కానీ నీ చిరునవ్వులకు కారణమవుతున్న వర్తమానంపై దృష్టిని సారించు. నీ బాధని మర్చిపో, కానీ అది నేర్పిన పాఠాన్ని ఎప్పుడూ గుర్తుంచుకో. డబ్బుతో నువ్వు ఇల్లును కొనవచ్చు, కానీ కుటుంబాన్ని కాదు. డబ్బుతో నువ్వు గడియారాన్ని కొనవచ్చు, కానీ సమయాన్ని కాదు. డబ్బుతో నువ్వు పరువు కొనవచ్చు, కానీ నిద్రను కాదు. డబ్బుతో నువ్వు పుస్తకాన్ని కొనవచ్చు, కానీ జ్ఞానాన్ని కాదు. డబ్బుతో పదవిని కొనవచ్చు, కానీ గౌరవం కాదు. మిత్రమా, కోపం వల్ల మనిషి తనను తాను మర్చిపోయి ఆలోచన కోల్పోతాడు. దాంతో బుద్ధి కూడా నశిస్తుంది. చివరికి నాశనం అవుతాడు. కాదంటారా? గొప్ప గొప్ప స్థాయికి చేరుకున్న వారెవరూ కూడా అక్షరానికి తలవంచిన వారే. ఈ భూమిలో దానికంటే గొప్పదేమీ లేదు. జీవితంలో ఇది నాది, వీళ్ళు నా వాళ్ళు అనుకోవడం చాలా తప్పు. ఎందుకంటే ఏదీ మనది కాదు. ఎవరు మనవారు కాలేరు. కాలంతో సాగిపోవడమే. ఇవాళ నువ్వు లేకపోతే నేను ఉండలేను అనే వాళ్ళే రేపు నువ్వు లేకపోతే నేను హాయిగా ఉండగలనని అంటారు. అందుకే జీవితంలో ఎవరి మీద ఎక్కువ ఆశలు పెట్టుకోకూడదు. కోకిలతో అన్నాడు, నువ్వు నల్లగా లేకపోతే ఎంత బాగుండేది అని. సముద్రంతో అన్నాడు, నువ్వు ఉప్పగా లేకపోతే ఎంత బాగుండేది అని. గులాబీతో అన్నాడు, నీకు ఇలా ముళ్ళు లేకపోతే ఎంత బాగుండేది అని. అప్పుడు ఆ ముగ్గురు మూకుమ్మడిగా ఇలా అన్నారు, ఓ మనిషి, నీలో ఇలా ఇతరుల్లో లోపాలు వెతికే గుణం లేకపోతే నువ్వు ఇంకా ఎంతో అందంగా అద్భుతంగా ఉండేవాడివో కదా అని. అర్థమైందనుకుంటా.